హరే కృష్ణ. ఈరోజు వీడియోలో శ్రీమద్ భగవద్గీత 8వ అధ్యాయమైనటువంటి అక్షర బ్రహ్మయోగం నుండి 18వ శ్లోకాన్ని చదువుకుందాం. అవ్యక్తాద్వ్యక్తయ సర్వాః ప్రభవంత్యాః రాగమే రాత్ర్యాగమే ప్రలీయంతే తత్రైవావ్యక్త సంజ్ఞకే. మరొకసారి, అవ్యక్తాద్వ్యక్తయః సర్వాః ప్రభవంత్యాః రాగమే రాత్ర్యాగమే ప్రలీయంతే తత్రైవావ్యక్త సంజ్ఞకే. భావం: చరాచర ప్రాణులన్నీయును బ్రహ్మ యొక్క పకటికాలం ప్రారంభం కాగానే అవ్యక్తం నుండి అనగా బ్రహ్మ యొక్క సూక్ష్మ శరీరం నుండి ఉత్పన్నములగును. మరలా బ్రహ్మ యొక్క రాత్రికాలం ప్రారంభం సమయమున అవి అదే అవ్యక్తమునందు లీనమగును అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునితో పలికెను. వివరణ: బ్రహ్మదేవుని పగలు ప్రారంభమైనప్పుడు అవ్యక్తమైన ప్రకృతి వ్యక్తమవుతుంది. బ్రహ్మదేవునికి రాత్రి కాగానే వ్యక్తమైన ప్రకృతి అంతా అవ్యక్తంగా మారిపోతుంది. బ్రహ్మలో నుండి బయటకు వచ్చిన సృష్టి మరలా ఆయనలోనే లీనమవుతుంది. బ్రహ్మ నిద్ర లేవగానే సృష్టి మొదలవుతుంది. బ్రహ్మ నిద్రపోగానే సృష్టి అంతా ఆయనలో లీనమవుతుంది. బ్రహ్మగారికి పగలు మొదలవగానే ప్రకృతి నుండి సర్వప్రాణులు పుడతాయి. రాత్రి కాగానే సర్వప్రాణులు ప్రకృతిలో లీనమవుతున్నాయి. ఈ వీడియో నచ్చిన వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ధన్యవాదాలు.